ఓకే, ఇప్పుడే పికప్ బస్ ఎక్కామట, ఏసీ పికప్ బస్. సో సిటీలో నో ఎంట్రీ కాబట్టి మనకు ఇక్కడ ఎల్బీ నగర్ నుండి గచ్చిబౌలికి తీసుకెళ్తాం. 2 hours ఉంటుంది. మనకి ఏసీ వ్యాన్ కాబట్టి సేఫ్, లేదంటే ఎల్బీతో ఎల్ఈడి లైట్స్ కూడా ఉన్నాయి. సో ఎగ్జాక్ట్ టైం 5 అవుతుంది. ఉప్పల్లో బయలుదేరుతున్నాం. 7:45 కల్లా గచ్చిబౌలి రీచ్ అవుతుంది అన్నమాట. ఫస్ట్ నేనే ఎక్కాను, ఎవరు లేరు బండిలో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను హైదరాబాద్ టు మైసూర్ ట్రావెల్ చేస్తున్నా. నేను ప్రముఖ్ ట్రావెల్స్ వోల్వో 9600. నేను హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్నాను. ఇప్పుడు టైం 7 అయింది. 7:15 డిపార్చర్. బై మార్నింగ్ 7:45 కల్లా మనం మైసూర్ రీచ్ అయిపోతాం. బస్ ఇంటీరియర్స్ చూపిస్తా చూడండి, చాలా బాగుంది. అండ్ ఇది ఒక కొత్త జర్నీ. నేను మైసూర్ ఎప్పుడు చూపించలేదు నా ఛానల్లో. హైదరాబాద్ టు మైసూర్ వెళ్తున్నాను వయా కర్నూలు, అనంతపూర్, బెంగళూరు. సో స్టేట్. సో ఇదే గైస్ మన బస్, హైదరాబాద్ టు మైసూర్, ప్రముఖ్ ట్రావెల్స్ వోల్వో 9600. ప్రజెంట్ గచ్చిబౌలిలో ఉన్నాం. 7:15 డిపార్చర్. ఇప్పుడు టైం 7 అయింది. ఇంకా 15 minutes ఉంది. ఇంటీరియర్ రివ్యూ చూపిస్తాను. సో ఇంటీరియర్ చూద్దాం. డ్రైవర్ సీట్, లగేజ్ ర్యాక్, ఏసీ వెంట్స్, ఎల్ఈడి లైట్స్, పిల్లోస్, బ్లాంకెట్స్. సో ఇది ఇంటీరియర్ వ్యూ. సో గైస్ ఇప్పుడే ఔటర్ రింగ్ రోడ్ ఎక్కాం మనము గచ్చిబౌలిలో. సో గైస్ ఇప్పుడే ఔటర్ రింగ్ రోడ్ దిగుతున్నాం శంషాబాద్ దగ్గర. ఇక్కడ నుంచి మనం NH7 బెంగళూరు హైవే ఎక్కేస్తాం. ఐ మీన్ ఒకప్పుడు NH7, ఇప్పుడు NH44. సో ఇక్కడ నుంచి మనం ఒక 1.5 hourలో డిన్నర్ బ్రేక్ ఉంటుంది జడ్చర్లలో. అటు నుంచి కర్నూలు, అనంతపురం మీదుగా బెంగళూరు నుండి మైసూర్ వెళ్తాం మరి మార్నింగ్ 7:45 కల్లా.
గైస్ మనం జడ్చర్ల దగ్గరలో ఉన్నాము. డిన్నర్ బ్రేక్ కోసం ఆపుతున్నాం అనమాట బస్సు. టైం ఎగ్జాక్ట్ 8:48 అయింది. హోటల్ గ్రీన్ ఏషియా అన్న ఆపుతున్నాం అన్నమాట. సో మనకి బిఎస్ఆర్ 9600 ఇక్కడ ఆగిందన్నమాట. ఇది మైసూర్ బస్సే. ఎంత బాగుందో చూడండి మన బస్సు. బ్యూటిఫుల్ పెయింట్ అండ్ బ్యూటిఫుల్ వోల్వో బస్. ఇప్పుడే హోటల్లో డిన్నర్ బ్రేక్ నుంచి బయలుదేరుతున్నాము. సో గైస్ ఆఫ్టర్ డిన్నర్ బ్రేక్ మనం బయలుదేరామన్నమాట జడ్చర్ల నుంచి. కొంచెం జడ్చర్ల టౌన్ దాటుతున్నాం. సో గైస్ టైం ఇప్పుడు ఎగ్జాక్ట్ 10:20 అవుతుంది. కర్నూలు ఇంకా 63 కిలోమీటర్స్. 1 అవర్లో ముందు లోపే వెళ్ళిపోతాం మనం కర్నూలుకి. లైక్ తెలంగాణ టు ఏపీ కూడా ఎంటర్ అయిపోతాం కాసేపట్లో. మన నరేష్ అన్న ఉన్నారు హాట్ సీట్ మీద. హాయ్ అన్న. హీఈస్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ వోల్వో డ్రైవర్. ఎన్ని సంవత్సరాలన్నా మీరు వోల్వో నడిపేది? 15 yearsగా ఆయన వోల్వో నడుపుతుంది. ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ ఉంటేనే ఎనీ బండి, నాట్ ఓన్లీ దిస్ ప్రముఖ్ ట్రావెల్స్, ఏ ట్రావెల్స్ ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ ఉంటేనే ఆన్ టైం పికప్స్ ఉంటాయి, ఆన్ టైం డ్రాప్స్ ఉంటాయి. మెయిన్ సేఫ్టీ మళ్ళీ తెలుసు, అలా ఎక్కడ రోడ్స్ అని ఐడియా ఉంటాయి కాబట్టి ఎక్కడ ఏ విధంగా వెళ్ళాలి, ఓవర్టేక్స్ కానీ ఇవన్నీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటాయి కాబట్టి. సో ప్రతి ట్రావెల్స్ ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ ఉంటేనే బాగుంటుంది అన్నమాట. సో ఎక్స్పీరియన్స్ వాళ్ళే ఉంటారు మోస్ట్లీ. సో నేను ఫస్ట్ టైం ఇలాంటి ఒక 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్ని మీట్ అవుతున్నాను. ఇన్ని రోజులు నేను చేసిన వ్లాగ్స్ అందరూ హార్డ్లీ 6 to 7 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు. అన్న మాత్రం 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మాట ఈ ఫీల్డ్లో. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారన్న ట్రావెల్స్ గురించి కానీ బస్సెస్ గురించి కానీ? ఏం లేదు, బట్ బాగుంది. 9600 is very good. 9600 లేటెస్ట్ సెన్సేషన్ యాక్చువల్లీ. ప్రతి ఒక్క ఆపరేటరీ బస్సు కొంటున్నారు, అయినా కూడా ప్రతి ఒక్కరు అదే లుక్ వైజ్ గా చాలా బాగుంది బండి. సో ఈవెన్ మన డ్రైవర్స్ కూడా లైక్ చేస్తున్నారు దీన్ని.
ఓకేనా, మీరు డ్రైవింగ్ కంట్రోల్ చేయండి, మేము డిస్టర్బ్ చేయను ఇంకేమి. సో మనం ఇలా క్యాబిన్ ఎంజాయ్ చేసుకుంటూ, నేను ఎలాగో రెగ్యులర్గా నేను హార్డ్లీ 1 దాకా పడుకోను. సో మనం 1 o'clock ఆ టైంకి గుత్తి దగ్గర ఉంటాం, గుత్తి ఆ ప్లేస్లో ఉంటాం, గుత్తి దాటుతూ ఉంటాము. డైరెక్ట్ నేను మార్నింగ్ బెంగళూరులో కలుస్తాను. దాటాక బెంగళూరు నుంచి మళ్ళీ మన మైసూర్ డే జర్నీ. సో గైస్, కర్నూలుకి 15 kilometers దూరంలో మొత్తం హైవీ ట్రాఫిక్ జామ్ అయిపోయింది అన్నమాట. ఇక్కడ బస్సు ఆగింది, ప్రముఖ్ ట్రావెల్స్. మన వెనక కూడా బాగానే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మనం వచ్చి కూడా ఆల్మోస్ట్ 5 to 10 minutes అవుతుంది. హైదరాబాద్ టు మైసూర్ మంచి డిస్ప్లేలో కూడా క్లియర్గా ఉంటుంది అన్నమాట, వయా బెంగళూరు. సో బయట చూసే వాళ్ళకి కూడా తెలుస్తుంది బస్సు ఎక్కడికి వెళ్తుంది ఏంటి అని. ఆల్మోస్ట్ మేము వచ్చి 10 నిమిషాలు అవుతుంది. మొత్తం ముందు దాకా బండి ఆగిపోయింది. మన ముందు కావేరీ ఓల్వో ఉంది, కే కావేరీ. జస్ట్ ఇంకా కర్నూలు ఇంకా 15 kilometers ఉందనగా ఆగిపోయాము. సో గైస్, ట్రాఫిక్ జామ్కి రీజన్ ఇదే, రోడ్ డైవర్షన్ పెట్టారు ఇక్కడ, అందుకే మొత్తం జామ్. 1/2 hour పైన ఆగాం మనం ఈ చిన్న డైవర్షన్ వల్ల. ఈ డైవర్షన్ ఏంటో కానీ టైం అంతా వేస్ట్ అయిపోయింది మనకి. 11:15 కర్నూలు ఉండాల్సింది 11:45 అయింది. ఇంకా 12 అయిపోద్ది మనం కర్నూలు పోయేలోపు. డైవర్షన్ వల్ల లేట్. మొత్తం రోడ్ వేస్తున్నారు కన్స్ట్రక్షన్లో, అందుకని. ఆల్మోస్ట్ ఒక 10 kilometers నుంచి ఇట్లానే మనము సింగిల్ లైన్లో వెళ్తున్నాము. ఆ లైన్లో ఏమో ఒక బస్సు కాదు, ఒక ట్రక్ ఆగిపోయింది. ఈ మొత్తం జామ్ అయిపోయింది, ఒక 1-2 kilometers జామ్ అయిపోయింది. ఈ పక్క రోడ్లో కన్స్ట్రక్షన్ అవుతుంది. ఈ రోడ్లో యాక్చువల్ మనం వెళ్ళాలి, ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఒక పైన వర్క్ జరుగుతుంది చూడండి, అవి రోడ్ రోలర్స్ అన్నీ ఉన్నాయి పైన. మొత్తం ట్రాఫిక్ అంతా జాము. సో గైస్, ఎగ్జాక్ట్ 12 o'clock మనం కర్నూలు రీచ్ అన్నమాట. ఆ ట్రాఫిక్ జామ్ లేకపోతే 11:15 కల్లా వచ్చేవాళ్ళం. ఆ ట్రాఫిక్ ఆల్మోస్ట్ 45 minutes పైన ఆగిపోయాం, మనకు లేట్ అయిపోయింది.
గుడ్ మార్నింగ్ గైస్. మనం ఎక్స్ప్రెస్ వేలో ఉన్నామన్నమాట, బెంగళూరు టు మైసూర్. ఇప్పటిదాకా బెంగళూరు సిటీ అంతా ట్రాఫిక్ ఉంటుందని ముందు లోపల నుంచి కవర్ చేశాను. మొత్తం ఎక్స్ప్రెస్ వేకి బయటకు వచ్చాను. చాలా బాగుంది, 6 లేన్ ఎక్స్ప్రెస్ వే. సో యాజ్ ఆఫ్ నో 1 అవర్ లేట్ ఉన్నాము. ఎందుకంటే నైట్ చెప్పా కదా, అక్కడ కర్నూలు ముందు జామ్ అండ్ సింగిల్ రోడ్ 1 అవర్ పైన ఆగిపోయింది ట్రాఫిక్. కనీసాన్ని ఆలతో మనకి
మైసూర్ లాస్ట్ స్టాప్ రావాలి మైసూర్ లాస్ట్ స్టాప్ మైసూర్ లాస్ట్ స్టాప్ రావాలండి పని బాగా ఎదురు పని చెయ్యి సో గైస్ ఫైనల్లీ రీచ్డ్ మైసూర్ రైట్ టైం. మా రెడ్ బస్ టైం ప్రకారం 7:45 కల్లా వచ్చామన్నమాట. యాక్చువల్లీ రెగ్యులర్గా ముందే వచ్చేవాళ్ళు, ఇవాళ నైట్ కర్నూలు దగ్గర జామ్ అవడం వల్ల లేట్ అయిపోయింది. రెడ్ బస్ ప్రకారం రైట్ టైం, వీళ్ళు జనరల్గా 6:45, 7 కల్లా వచ్చేవారు. బస్ స్టాండ్ కేఎస్ఆర్టీసీ మైసూర్ బస్ స్టాండ్. సో గైస్ ఇంకో విషయం చెప్దాం అనుకుంటున్నా, హైదరాబాద్ టు మైసూర్లో కొత్త ఆపరేటర్ ప్రముఖ్ ట్రావెల్స్ Volvo 9600. ఎక్సలెంట్ ఉంది బస్ మాత్రం. సో బుక్ చేసుకోవాలంటే pramuktravels.com వెబ్సైట్లో 10% డిస్కౌంట్ ఉంది, దానిలో బుక్ చేసుకోండి. రెడ్ బస్లో కూడా ఉంది. సో ఈ బ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.